కాంగ్రెస్ నాయకురాళ్ళు మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులో రిలీఫ్ దొరకలేదు. ఆమె రిట్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంటే దీని అర్థం మీనాక్షి నటరాజన్ తప్పు చేసింది. ఆమె అఫిడవిట్లో తనకు సంబంధించిన కేసు వివరాలు చెప్పలేదు గనక ఆమె నామినేషన్ రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించడం కరెక్ట్ అని సుప్రీంకోర్టు ఏం భావించలేదు. సో సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పులో ఏం చెప్పింది, మీరు livelaw.inలో చూడండి, తీర్పు సమ్మరీ ఉంటుంది. సో మేము ఈ కేసు మెరిట్స్లోకి వెళ్ళడము లేదు అని చెప్పింది. ఈ కేసు ఏంటి, ప్రతి 2018 తర్వాత ఎన్నికల్లో పోటీ చేసేవారు తప్పనిసరిగా ఫామ్ 26 ఫిల్ చేయాలి. ఈ ఫామ్ 26లో అఫిడవిట్ ద్వారా తమ పైన ఉన్న కేసుల వివరాలు చెప్పాలి. సో మీకు ఈ కేసులో కాంగ్రెస్ అభ్యర్థి అయిన మీనాక్షి నటరాజన్ తన పైన ఉన్న ఒక కేసు వివరాలు చెప్పలేదు కనుక ఆమె నామినేషన్ను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించారు. కానీ వాస్తవం ఏంటి, ఇప్పుడు ఆమె తరఫున వాదన కూడా ఏంటి, అసలు కేసు కాదది, ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు, ఛార్జ్షీట్ వేయలేదు, చివరకు కోర్టు కూడా దాన్ని కాగ్నిజెన్స్లోకి తీసుకోలేదు. కేసు ఆమె పైన కాదు, ఓ కాంగ్రెస్ నాయకుడు తనపై అత్యాచార ప్రయత్నం చేశాడంటూ ఒక మహిళ పెట్టిన ప్రైవేట్ కంప్లైంట్. అందులో మీనాక్షి నటరాజన్ ఆ నాయకుని పైన చర్య తీసుకోలేదు అన్నది ఆమె పేరు వచ్చిన సందర్భం. ఆమె అక్యూజ్డ్ అని పెడితే ఆ నేరం ఏదో ఆమె చేసిందని కాదు, నేరం చేసిన వానిపైన పార్టీ ఇన్ఛార్జ్గా చర్య తీసుకోలేదు అన్నది ఆరోపణ. కానీ ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ ఘటన జరిగిందని వచ్చిన ఆరోపణ ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో 2022లో వచ్చింది. మీనాక్షి నటరాజన్ ఆ తర్వాత 3 ఏళ్లకు పార్టీ ఇన్ఛార్జ్ అయ్యారు 2025లో. సో ఆమె ఎలా చర్య తీసుకుంటుంది? సో 3 years తర్వాత ఆమె చర్య తీసుకోలేదు అని ఆమె పైన కూడా ఇంక్లూడ్ చేశారు. సో అది ఆమెకు నోటీస్ ఇస్తే ఆమె రిప్లై ఇచ్చింది, అంతే తప్ప ఆమె నేరారోపణ ఆమె పైన కాదు, అభియోగం ఆమె పైన కాదు, ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు. అండ్ సెక్షన్ 33A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 2 ఏళ్ల కనీస జైలు శిక్ష ఉన్న కేసుల్లో నిందితులైతే, అది కూడా ఛార్జెస్ ఫ్రేమ్ అయితే కేసు వివరాలు ఇవ్వాలని స్పష్టంగా ఉంది సెక్షన్ 33A. అదే విషయాన్ని పిటిషనర్ తరఫున లాయర్ అభిషేక్ సింగ్ మాన్వి సుప్రీంకోర్టు ముందు ఉంచారు. సెక్షన్ 33A క్లియర్గా చెబుతోంది, ఛార్జెస్ ఎప్పుడు ఫ్రేమ్ అవుతాయి, ఎఫ్ఐఆర్ దాఖలై ఇన్వెస్టిగేట్ అయ్యి ఛార్జ్షీట్ పోలీస్ తయారు చేశాక కోర్టు ఆ ఛార్జ్షీట్ కాగ్నిజెన్స్లోకి తీసుకొని ఛార్జెస్ ఫ్రేమ్ చేసి విచారణ మొదలు పెడుతుంది. సో ఆ స్టేజ్ రానప్పుడు అది కేసు చెప్పాల్సిన అంశమే కాదు కదా అనేది ఇప్పుడు పిటిషనర్ తరఫు వాదన. అయితే ఈ వాదన ఎలక్షన్ కమిషన్ దీనిపైన ఏ నిర్ణయం చెప్పలేదు. ఈలోగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారు. సో మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఈ కేసు మెరిట్స్ అంటే మీనాక్షి నటరాజన్ ఈ అంశము చెప్పకపోవడం వల్ల తప్పు చేశారా, ఆమె నామినేషన్ రిజెక్ట్ చేయడం కరెక్టా కాదా అనే అంశంలోకి సుప్రీంకోర్టు వెళ్ళలే. మరి సుప్రీంకోర్టు ఎందుకు మీనాక్షి నటరాజన్ కేసు డిస్మిస్ చేసింది? ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇక్కడ ఒక్క మీనాక్షి నటరాజన్ కాదు, ఒక రాజ్యసభ సీటు కాదు, మన దేశంలో ఎలక్షన్ లా గురించి అర్థమయ్యటానికి ఉపయోగపడే జడ్జిమెంట్ కనుక నేను ఇంత వివరంగా చెప్తున్నాను. సో మన దేశంలో ఎలక్షన్ లా ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 329 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెబుతుంది అంటే, ఈ ఒక్కసారి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక కోర్టు ఇంటర్వీన్ కారాదు అని చెప్తుంది. సో ఒక్కసారి ఎలక్టోరల్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక నో కోర్ట్ కెన్ ఇంటర్ఫియర్. ఎందుకు ఈ ప్రొవిజన్ పెట్టారంటే, లేదంటే ప్రతి ఎలక్షన్ పైన ఎవరెవరు కోర్టుకు వెళ్తారు, ఏదో కోర్టు ఏదో ఒకటి చెబుతుంది, ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగదు. అందువల్ల ఆర్టికల్ 329 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం
ఎలక్షన్ మ్యాటర్స్లో కోర్టులు ఇన్వాల్వ్ కావు. ఆ ఎలక్షన్ పూర్తయ్యాక ఎలక్షన్ పిటిషన్ వేసుకోవచ్చు. ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో రిట్ పిటిషన్ వేయరాదు. ఎలక్షన్ అయిపోయినాక దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఎలక్షన్ పిటిషన్ వేసుకోవచ్చు. పొన్నుస్వామి వర్సెస్ రిటర్నింగ్ ఆఫీసర్ అనే కేసులో కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, ఇలాంటి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ చేసిన నిర్ణయాలు తప్పని భావిస్తే దానికి రిట్ పిటిషన్ కాదు రెమెడీ, కేవలం ఎలక్షన్ పిటిషన్ మాత్రమే. రిట్ పిటిషన్ ఏమో ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతున్న క్రమంలో అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్ళడం. ఎలక్షన్ పిటిషన్ ఏమో ఎన్నికలు అయిపోయాక ఆ ఎన్నికను సవాల్ చేస్తూ వేసేది ఎలక్షన్ పిటిషన్. సో ఎలక్షన్ పిటిషన్ మాత్రమే రెమెడీ అని పొన్నుస్వామి జడ్జిమెంట్ స్పష్టంగా చెప్పింది. అలాగే అశోక్ కుమార్ జడ్జిమెంట్లో కూడా ఎలక్టోరల్ ప్రాసెస్లో కోర్టులు ఇన్వాల్వ్ కాకూడదు అని, అంటే కోర్టు జ్యూరిస్డిక్షన్ ఎక్కడ, ఎలక్షన్ కమిషన్ జ్యూరిస్డిక్షన్ ఎక్కడ స్పష్టంగా ఉంది కనుక మరి అందుకే సుప్రీంకోర్టు ఏమన్నది, ఇది జ్యూరిస్డిక్షనల్ ఇష్యూ, కొన్ని అంశాల్లో మేము జోక్యం చేసుకొని మరికొన్ని అంశాల్లో జోక్యం చేసుకోకపోతే సరైంది కాదు. అందువల్ల రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 329 ప్రకారము ఒక్కసారి ఎలక్షన్ మ్యాటర్స్లో కోర్టులు ఇన్వాల్వ్ అంటూ కాకూడదు. ఇది జ్యూరిస్డిక్షనల్ ఇష్యూ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అందువల్ల మీనాక్షి నటరాజన్ వాదన తప్పని సుప్రీంకోర్టు అనలేదు, రైట్ అని కూడా అనలేదు. అందులో అనకుండా వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ద మెరిట్స్ ఆఫ్ ద కేస్ అని కూడా చెప్పింది. అందువల్ల ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ ఆఫ్ వాట్ మీనాక్షి నటరాజన్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ అనేది ఇక్కడ ఇష్యూనే కాదు. కోర్టు జోక్యం చేసుకోవచ్చా చేసుకోరాదా ఈ సమయంలో అంటే సుప్రీంకోర్టు ఈ సమయంలో జోక్యం చేసుకోరాదని భావించి మీనాక్షి నటరాజన్ కేసును కొట్టివేసింది. అసలు నాన్ మెయింటైనబుల్, ఈ కేసు తీసుకోవటానికే వీలు లేదు అని చెప్పేసింది. మరి మీనాక్షి నటరాజన్ ఎందుకు వెళ్ళింది కోర్టుకు? అక్కడ కూడా ఒక క్వశ్చన్ ఉంది. అభిషేక్ సింగ్ మాన్వి సుప్రీంకోర్టు ప్రామినెంట్ అడ్వకేట్, ఆయన చెప్పింది ఏంటంటే ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం రాజ్యాంగము కల్పించే హక్కులకు భంగం వాటిల్లినప్పుడు నేరుగా సుప్రీంకోర్టును ఏ పౌరుడైనా పోవచ్చు. ఏ కోర్టు, ఈ హైకోర్టుకు పోవడమా, కింది కోర్టుకు పోవడం అనేది ఉండదు. ఎప్పుడైతే రాజ్యాంగము కల్పించిన హక్కులకు గనక భంగం వాటిల్లిన సమయంలో పౌరుడు నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టుకు డైరెక్షన్ పాస్ చేయండి అని కోరవచ్చు. సో అందువల్ల ఇక్కడ అన్యాయం జరిగింది కనుక, ఇది గ్లేరింగ్ ఇంజస్టిస్ కనుక అసలు రూల్ సెక్షన్ 33A ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఆ మీనాక్షి నటరాజన్ ఆ అంశాన్ని అసలు మెన్షన్ చేయాల్సిన అవసరమే లేదు కనుక అన్యాయంగా ఆమెకు పోటీ చేసే అవకాశాన్ని నిరాకరించారు కనుక జస్టిస్ ఇప్పుడు కనుక జరగకపోతే ఇక జస్టిస్ జరగదు. ఎందుకు జరగదంటే ఎలక్షన్ పిటిషన్ 3 ఏళ్ళు కనీసం తీసుకుంటుంది. న్యాయంగా అయితే సుప్రీంకోర్టు తీర్పు ఉంది 6 నెలల్లో ఎలక్షన్ పిటిషన్ క్లోజ్ చేయాలని, కానీ రియలిస్టిక్గా 3 ఇయర్స్ మినిమం పడుతుంది. 3 ఇయర్స్ తర్వాత అప్పుడు ఏం చెప్పినా ఏం లాభం, అప్పటి వరకు ఎంపీగా ఉండిపోతారు కదా, గెలిచినట్లు ప్రకటించబడిన వ్యక్తి. అందువల్ల ఇది క్లియర్ కేస్ ఆఫ్ జస్టిస్, అంటే న్యాయ ప్రక్రియను ఒక రిటర్నింగ్ ఆఫీసర్ దుర్మార్గంగా ఆపేశాడు కనుక మేము వెళ్తున్నాము అన్నది ఒకవైపు వాదన. అన్యాయంగా జస్టిస్ ఇవ్వకుండా చేశారు కనుక మాకు జస్టిస్ రావాలంటూ మీనాక్షి నటరాజన్ తరఫున లాయర్ కోర్టు అడిగారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆర్టికల్ 32 కాన్స్టిట్యూషనల్ రైట్స్ పైన మాత్రమే చెప్తుంది, ఫండమెంటల్ రైట్స్. కానీ ఎన్నికల్లో పోటీ చేయడం ఫండమెంటల్ రైట్ కాదు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు స్టాట్యుటరీ రైట్, చట్టం ప్రకారం వచ్చిన హక్కులు. సో చట్టం ప్రకారం వచ్చిన హక్కులు వేరుంటాయి, రాజ్యాంగమే కల్పించిన ప్రాథమిక హక్కులు వేరుంటాయి. ఇప్పుడు భావప్రజ్ఞా స్వేచ్ఛ రాజ్యాంగమే కల్పించిన హక్కు, అది గనక ఉల్లంఘించబడితే నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు. కానీ ఇది స్టాట్యుటరీ రైట్ కనుక ఆర్టికల్ 32 ఇన్వోక్ చెయ్యరాదు అన్నది మరో వాదన. అయితే అభిషేక్ సింగ్ మాన్వి మీనాక్షి నటరాజన్ తరఫున లాయర్ వాదన ఏంటంటే
ఇలా అని చెప్పి ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోకూడదని చెప్పి ఏమైనా చేయవచ్చా? ఉదాహరణకు రేపు రిటర్నింగ్ ఆఫీసర్ 2+2=6 అని రాస్తాడు. కోర్టు ఏమీ మాట్లాడకుండా ఉండవచ్చా? ఎక్కడి న్యాయం అనేది ఇప్పుడు మహేందర్ సింగ్ గిల్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఉంది. ఎన్నికల ప్రక్రియను సహకరించేది టు ఎయిడ్ ద ఎలక్టోరల్ ప్రాసెస్ కోర్టులు జోక్యం చేసుకోవచ్చు అని. ఇక్కడ ఎలక్షన్ ప్రాసెస్ను ముందుకు తీసుకెళ్ళటానికి కదా మేము జోక్యం చేసుకోమనేది మీనాక్షి నటరాజన్ తరఫున వాదన. అలాగే అశోక్ కుమార్ జడ్జిమెంట్లో కూడా సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఒక ఎన్నికను కంప్లీట్ చేయడం కొరకు, ఎన్నికను ముందుకు తీసుకెళ్లడం కొరకు కోర్టులు జోక్యం చేసుకుంటే అది ఎన్నికల ప్రక్రియను అడ్డుకున్నట్టు కాదు అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అందువల్ల మీనాక్షి నటరాజన్కు న్యాయం చేయడం అంటే ఈ ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడం కాదు, ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం, ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న ఇంజస్టిస్ని సరిచేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియకు సహకరించడం కనుక జోక్యం చేసుకోవాలి అని మీనాక్షి నటరాజన్ తరఫున లాయర్ వాదించారు. కానీ సుప్రీంకోర్టు అందుకు అంగీకరించక జ్యుడిస్డిక్షనల్ అంశాల మీద మేము ఇన్వాల్వ్ కాము, ఇప్పుడు ఈ ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నంత కాలం అది ఎన్నికల కమిషన్ పరిధిలోనిదే, కోర్టులు జోక్యం చేసుకోరాదు, సుప్రీంకోర్టు తీర్పులు అవే చెప్తున్నాయి కనుక మేము జోక్యం చేసుకోము అని చెప్పారు. అందువల్ల ఇప్పటి వరకు కోర్టులో తేలిందల్లా మీనాక్షి నటరాజన్కు అన్యాయం జరిగిందా లేదా న్యాయమేనా అనే అంశంలో సుప్రీంకోర్టు తీర్పే చెప్పలేదు. సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన అంశం ఈ సమయంలో కోర్టు జోక్యం చేసుకోరాదని మాత్రమే చెప్పింది. ఎలక్షన్ పిటిషన్ రెమెడీ ఎలాగో ఉంది, అది ఎన్ని రోజులు పట్టినా ఫైనల్గా అక్కడ మళ్ళీ న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ సుప్రీంకోర్టు మీనాక్షి నటరాజన్ వాదనతో అంగీకరిస్తే.